మొత్తంగా ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఇక తొలి ఫలితం రావడానికి 2 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మంచిర్యాల నుంచి మనకు కౌంటింగ్కి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు శ్రీనివాస్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మొత్తంగా 3 పార్టీల్లోనూ అంతర్మథనం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏంటి, ఓట్ల లెక్కింపు మొదలైపోయిందా? ఇటు కమలంతో పాటు అటు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ కూడా పూర్తిగా ఆశలు పెట్టుకున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది, ఏంటి, ఓట్ల లెక్కింపు మొదలై ఎంతసేపు అవుతుంది, తొలి ఫలితం రావడానికి ఎంత సమయం పట్టొచ్చు? శ్రీనివాస్ శ్రీనివాస్ ప్లీజ్ అన్మ్యూట్. శ్రీనివాస్ ప్లీజ్ అన్మ్యూట్. యా గుడ్ మార్నింగ్ వంశీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి అయితే ఎన్నికలు అయితే జరిగాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి స్థానానికి ఫలితం కాస్త ఖానాపూర్ నుంచి మరో 2 నుంచి 2.5 గంటల్లో మొదటి ఫలితం విడుదలయ్యే అవకాశాలు అయితే ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మంచిర్యాల కార్పొరేషన్ స్థానంతో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీ స్థానానికి సంబంధించి మాత్రం దాదాపుగా మధ్యాహ్నం తర్వాతనైతే చివరి ఫలితం వెలువడే అవకాశం అయింది. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 328 వార్డులకు ఎన్నికలు జరగగా 177 టేబుల్లను అయితే ఏర్పాటు చేశారు. 17 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉంది. ఇప్పటికే అన్ని సెంటర్లో కూడా కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లను అయితే ఎన్నికల అధికారులు అయితే ఇటు లెక్కిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కో టేబుల్ కి ఆర్ఓ, ఏఆర్ఓ, సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్లను నియమించి ఓట్ల లెక్కింపు అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాం. మనం నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా క్యాంపు రాజకీయాలు అయితే మొదలు పెట్టారు అన్ని పార్టీల నేతలు. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించి ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, మంచిర్యాల జిల్లాలకు సంబంధించినటువంటి బీజేపీ నేతలందరినీ కూడా మహారాష్ట్రకి అయితే క్యాంపు రాజకీయాలకు అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బెల్లంపల్లి, అస్మాబాద్, ఖానాపూర్ 3 ఇటు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా క్యాంపుకి అయితే హైదరాబాద్ కి అయితే తరలించిన పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆదిలాబాద్, కాకినాడ 2 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా క్యాంప్ రాజకీయాలకైతే హైదరాబాద్ కు తరలించిన పరిస్థితులు అయితే ప్రధానంగా ఈ 10 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ స్థానంపై తమ జెండాను ఎగరవేయడానికి అయితే 3 ప్రధాన పార్టీలు అయితే ఫోకస్ పెట్టాయి. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కూడా తమకు వస్తాయంటూ కూడా 3 పార్టీలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గోడ దూకకుండా ఉండడానికే పూర్తిగా క్యాంపు రాజకీయాలు అయితే తెరలేపారు. గతంలో జరిగినటువంటి చేదు అనుభవాల దృష్టిన అయితే ఈ క్యాంపు రాజకీయాలకైతే తెరలేపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 10 మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ స్థానంలో మాత్రం పూర్తిగా ఏ ఒక్క పార్టీకి అయితే మ్యాజిక్ ఫిగర్ దక్కే అవకాశాలు అయితే లేవు. ఖచ్చితంగా 3 పార్టీల మధ్య కొన్ని మున్సిపాలిటీలో ఓరాహూరి నెక్ టు నెక్ ఫైట్ ఉండగా, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య, బీజేపీ మధ్య కూడా ప్రధాన పోటీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు కాంగ్రెస్ పార్టీ నేతలేమో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్ కు జరుగుతున్న స్థానాల్లో 100 స్థానాలు తాము కైవసం చేసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఆ కాంగ్రెస్ పైన 2.5 ఏళ్ల పాలనలో వచ్చిన మైనసే తమకు పాజిటివ్ అవుతుందంటూ బీఆర్ఎస్ కూడా లెక్కలేసుకుంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఇటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా తమకు కూడా పాజిటివ్ అవుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ లెక్కలేసుకుంటున్న పరిస్థితులు. అంటే అసెంబ్లీ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు కొంత ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పశ్చిమాన బీజేపీ హవా కొనసాగింది, ఇటు తూర్పున మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కానీ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా వారు వేసుకున్న లెక్కలన్నీ కూడా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీనివాస్, ఈసారి అందరి దృష్టి కూడా బైంసా పైనే పడింది. 4 సార్లుగా ఎంఐఎం అక్కడ పాగా వేసిన పరిస్థితి. ఈసారి ఎలాగైనా ఎంఐఎం కు ఆ సీటు చేజెక్కించకుండా చేయాలని చెప్పి పార్టీలన్నీ కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి. సో ఏంటి, పార్టీలు ఏవైతే స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాయో ఆ స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా, లేదంటే మరలా ఎంఐఎంఏ తన వైభవాన్ని నిలబెట్టుకోబోతుందా? ఎస్ వంశీ, ఇటు బైంసా స్థానానికి సంబంధించి మాత్రం ఇటు బీజేపీ, ఎంఐఎం మధ్యలో ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. దాదాపుగా గత 4 సార్లు కూడా ఎంఐఎం పార్టీయే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అయితే కైవసం చేసుకుంది. 5వ సారి కూడా తామే ఈ పీఠాన్ని కైవసం చేసుకున్నామంటూ కూడా ఎంఐఎం నేతలు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీన్ని బీజేపీ పార్టీ నేతలు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ మాత్రం 13 దాటితే ఆ సీటు చైర్మన్ పీఠం తమకు కైవసం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 12 మంది అభ్యర్థులు గెలిచినా 11 మంది అభ్యర్థులు గెలిచినా కూడా ఇటు ఎమ్మెల్యే
ఎంపీ ఓట్లతోటి తాము చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఇటు బీజేపీ పార్టీ నేతలు కూడా వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో ఆ ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కీలకమైతే కానున్నారు. ఖచ్చితంగా ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ కనుక రాకుండా మాత్రం ఇండిపెండెంట్ల అభ్యర్థుల వారి వారి స్థానం కూడా మేజర్ కానుంది. ఈ నేపథ్యంలో 3 పార్టీల నేతలు కూడా స్వతంత్రులను తమ వైపు తిప్పుకోవడానికి కూడా ఇప్పటి నుంచే కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి వంశీ. రైట్. థ్యాంక్ యూ.